కొత్తగా ప్రారంభించబోయే ప్రైవేట్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించమని కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి అడగడం, అప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ చర్చ వస్తుంది. సో ఈ రెండింటిలో దేన్ని కాపాడుకోవాలి? ఏది ఎంత అవసరం రాష్ట్రానికి? 32 మంది బలిదానాలతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. వాళ్ళు ప్రదర్శించిన వివక్ష, వాళ్ళు ప్రదర్శించిన నిర్లక్ష్యం, ప్రభుత్వాల పరంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ చేయించే బాధ్యత మాది అని చెప్పని వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక అధ్యాయం లిఖిస్తున్న రోజు ఈరోజు. విశాఖలో అనకాపల్లి దగ్గర ఆర్సెలర్ మిట్టల్, నిప్పల్ స్టీల్ కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేస్తున్న 1,61,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ఫ్యాక్టరీకి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వాగతించాల్సినటువంటి పరిణామమే ఇది. అయితే ఎప్పటి నుంచో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించిన నిరసనలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించిన వ్యవహారాలన్నీ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్కి లేవు. కానీ ఈ స్టీల్ ప్లాంట్కి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ఇస్తారు అనే ప్రశ్న కూడా ఉదయించింది. ఇప్పుడు ఇంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, ఇంకా దాని పరిస్థితి ఏంటి, ఈ స్టీల్ ప్లాంట్కి ఎక్కడి నుంచి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తారనే చర్చ ఉన్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి, ఈ పరిణామాన్ని? అంటే ప్రభుత్వ రంగ సంస్థనేమో అలా ఉంచేసి ప్రైవేట్ రంగ సంస్థని రాష్ట్రంలో పెంచి పోషించడం మంచిదేనా? అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈ ప్రశ్న ఎప్పటి నుంచో ఉన్నదే, మళ్ళొక్కసారి రాక మానదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలే ఈ కొత్తగా ప్రారంభించబోయే ప్రైవేట్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించమని కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి అడగడం, అప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ చర్చ వస్తుంది. సో ఈ రెండింటిలో దేన్ని కాపాడుకోవాలి? ఏది ఎంత అవసరం రాష్ట్రానికి? మనకి ఒక సామెత ఉంది, పిల్లి తెల్లదా నల్లదా అనేది ఆ ప్రస్తావన అనవసరం, అది ఎలుకలను పట్టిందా లేదనేది ముఖ్యం అంటారు. రాష్ట్రంలో ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఒక ఉద్యమం జరిగింది అని అంటే, ఆ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ విశాఖపట్నంలో జరగటం వల్ల విశాఖపట్నం ప్రాంతమే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికీకరణగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం కలుగుద్ది, ఇక్కడ యువతకు ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం కలుగుద్ది. ఆ సంస్థ ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందనే ఉద్దేశంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఒక ఉద్యమం నడిచింది. ఇవాళ అటువంటి ఇంకొక స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా దేశంలో ఒక సంస్థ ఏర్పాటు చేయాలని ఒక పారిశ్రామిక సంస్థ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ సంస్థని కాంటాక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వ వనరుల గురించి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి, ప్రభుత్వం అందించే సహకారం గురించి వాళ్ళకి వివరించి చెప్పి, నచ్చజెప్పి, వాళ్ళని మెప్పించి, ఒప్పించి, రాష్ట్రానికి రప్పించి, ఈ రప్పించే క్రమంలో ఈ ప్రభుత్వం ఆ సంస్థని రాష్ట్రంలో నిర్మాణం చేయించాలి అని చెప్పని వీళ్ళు సంకల్పించారు కాబట్టి ఆ సంస్థకి కావాల్సిన ఫెసిలిటేషన్ మొత్తం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంది. మీరు ప్రస్తావించినట్టు 32 మంది బలిదానాలతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. మరి అలా బలిదానాలలో అంటే అంతమంది బలిదానం చేసుకుంటే కానీ ఆ ప్లాంట్ ఏర్పాటు చేయని నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంతమంది ఉద్యమిస్తే కానీ ఆ నిర్ణయం తీసుకొని నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అయినా సరే వాటికి మైన్స్ కేటాయింపు గురించి వాళ్ళొక అంటే నిర్దిష్టమైన నిర్ణయం వెలువరించాలి కదా. ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు కాబోతా ఉంది, ఈ సంస్థకి మేము క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, బయలుదేరాలో ఉన్న ఐరన్ ఓర్ గనుల నుంచి ఐరన్ ఓర్ సప్లైకి
ఒప్పందం చేయించారు. ఇవాళ జరుగుతుంది కూడా ఆర్సెలర్ మెటల్ సంస్థకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాల. ఛత్తీస్గఢ్లో ఉన్న ఎన్ఎండిసి మైన్స్ వాటి నుంచి ఈ సంస్థకి ఐరన్ ఓర్ సరఫరా ఒప్పందం చేయించారు. మైన్స్ కేంద్ర ప్రభుత్వానివే, ఎన్ఎండిసివే, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళవి. వాళ్ళ దగ్గర ఉత్పత్తి అయ్యే ఐరన్ ఓరు ఈ సంస్థకి కేటాయింపు చేసేటట్టు. అంతేగాని ఈ సంస్థకి మైన్స్ కేటాయింపు చేయలే. మరి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక పారిశ్రామిక సంస్థని రప్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వాల పరంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ చేయించే బాధ్యత మాది అని చెప్పని వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టే సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి అని అంటే ప్రభుత్వం స్పందిస్తున్న తీరు చూసిన తర్వాతే. అలా కాకుండా ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగినాడు. అలా కొనసాగిన క్రమంలో పబ్లిక్ సెక్టార్లో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తా వాటికి మైన్స్ కేటాయింపు చేయకపోవటం ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళు ప్రదర్శించిన వివక్ష, వాళ్ళు ప్రదర్శించిన నిర్లక్ష్యం. వాళ్ళు ఆ రోజు నిర్లక్ష్యం ప్రదర్శించారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం వీళ్ళ హయాంలో ఈ రాష్ట్రంలో ఒక సంస్థ ఏర్పాటు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంస్థకు కావాల్సిన ఫెసిలిటేషను ఆ కంపెనీకి క్యాప్టివ్ మైన్స్ లేవు కాబట్టి మీరు ఈ కంపెనీకి ఎలా ఏర్పాటు చేయించుతారు అని చెప్పని ఆ కంపెనీ సిక్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 11,400 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ఇప్పించి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కరెంటు బిల్లుల బకాయిలను కూడా మాఫ్ చేసి అంటే సుమారుగా ఇంకొక 2,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం అందించి సుమారుగా 14,000 కోట్ల రూపాయల ప్యాకేజీ తోడ్పాటు అందించి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ కూడా రన్ కాదేమో అనుకుంటున్న స్థితి నుంచి మళ్ళీ ఇవాళ 3 బ్లాస్ట్ ఫర్నేసులు సక్రమంగా సకాలంలో పనిచేస్తూ 98% ఉత్పత్తి సాధించి నష్టాల ఊబి నుంచి జనవరి నెలలో లాభాల బాట పట్టించారు. కాబట్టి విశాఖపట్నం పబ్లిక్ సెక్టార్లో ఉన్న స్టీల్ ప్లాంట్ గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పని చేసే ఆరోపణే అర్ధరహితం. ఇదే క్రమంలో అన్ని పబ్లిక్ సెక్టార్లోనే నిర్మాణం సాధ్యం కాదు కాబట్టే ఇవాళ ప్రైవేట్ రంగ పెట్టుబడుల కోసం రాష్ట్రాలు దేశాలు పోటీ పడతా ఉన్నాయి. ఇవాళ అన్ని పబ్లిక్ సెక్టార్లోనే అసలు వ్యాపారం అనేది స్టేట్ రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకొని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో డిజిన్వెస్ట్మెంట్కి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నప్పుడు ఇంకొక పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీయో ఇంకొక పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది బహుశా సమీప కాలంలో సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కన్నా కూడా మోడర్న్ టెక్నాలజీతో మరింత ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటు అంతటి స్థాయి అభివృద్ధి చేయగలిగిన అంతటి స్థాయి ఉపాధి కల్పనకు ఆస్కారం కలిగించే విధంగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తూ ఉన్నప్పుడు అటువంటి పెట్టుబడిదారుణ్ణి స్వాగతిస్తారు, వాళ్ళకు కావాల్సిన సహకారం ప్రభుత్వ పరంగా అందిస్తారు కాబట్టే ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డారు. అటువంటి పెట్టుబడి ప్రతిపాదనతో దేశం వైపు చూస్తే మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మా వైపు రండి అని చెప్పని వాళ్ళకి స్వాగత సత్కారాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అటువంటి సంస్థని ఛానలైజ్ చేసి రాష్ట్రానికి రప్పించుకున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూపించిన చొరవ కారణంగానే వాళ్ళకున్న లోక్సభ సభ్యుల సంఖ్యాబలం కారణంగానే రాష్ట్ర అవసరాల రీత్యా ఇవాటికి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం కాబట్టి చుట్టూ అభివృద్ధి చెందున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు పారిశ్రామికీకరణ పరంగా వెనకబడి ఉంది కాబట్టి రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెంచుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని రాష్ట్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ఎన్ఎండిసి వాళ్ళు మొట్టమొదట వీళ్ళు సంకల్పించిన
వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో 7.2 మిలియన్ టన్నులు పర్ ఇయర్ వాళ్ళు లక్ష్యం నిర్దేశించుకొని ఫస్ట్ ఫేజ్లో 7.2, అలాగే సెకండ్ ఫేజ్లో 10.6, ఓవరాల్గా 17.8 మిలియన్ టన్స్ పర్ యానం ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యంతో వాళ్ళు 2 ఫేజుల్లో ఆ ప్లాంట్ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. మరి దానికి కావాల్సిన ముడి వనరు ఐరన్ ఓర్ అంతటి స్థాయి సప్లై చేయడానికి ఎన్ఎండిసి మొదట సంసిద్ధత వ్యక్తం చేయలే. ఎన్ఎండిసి ఐరన్ ఓర్ కనుక సప్లై చేయడానికి ముందుకు రాకుంటే ప్లాంటు ప్రతిపాదన కుదించుకుంటారు వాళ్ళు. అవును కదా. కాబట్టి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసి అంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ రేపు రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్నప్పుడు అదొక గ్రోత్ సెంటర్గా రేపటి రోజున రూపాంతరం చెందడానికి మార్గం సుగమం అవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని నచ్చజెప్పి అభ్యర్థించి ఒప్పించి గనుల కేటాయింపు చేశారు, మైన్స్ కేటాయింపులు చేశారు. ఆ మైన్స్ కేటాయింపులు చేయగలిగారు. మైన్స్ కేటాయింపు కూడా కాదు, ఓవర్ కేటాయింపు చేయగలిగారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఇంకోటి ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగానే ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శించారు కదా అని చెప్పని ఇప్పుడు వేగంగా సమర్థవంతంగా సకాలంలో స్పందించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిందించడం శ్రేయస్కరం కాదు. ఇక్కడ ఇంకొక కేసు రిఫరెన్స్ కూడా చెప్తా. మన రాష్ట్రంలోనే జరిగింది అది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఓబులాపురం గనుల మైనింగ్ కాంట్రాక్ట్ చేస్తూ ఉన్న ఆ రోజుల్లో మైనింగ్ తవ్వకాలు జరుపుతూ ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎస్ కడప జిల్లా కూడా డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియా, అక్కడ నీటి సౌకర్యం చాలా తక్కువ ఉంటుంది, వ్యవసాయయోగ్యమైన అంటే వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యత చాలా తక్కువ. అటువంటి ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటుకి ముందుకొచ్చిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో 10,000 ఎకరాలు ఆ సంస్థకి భూ కేటాయింపులు చేశారు. చేసి ఆ సంస్థ కోసం ఎక్స్క్లూజివ్గా క్యాప్టివ్ మైన్ కేటాయింపు చేశారు. అంటే ఆ మైన్లో ఉన్న ఐరన్ ఓర్ తవ్వుకొని ఈ సంస్థలో ఉక్కు ఉత్పత్తి చేయండి అని చెప్పని. ఈ సంస్థ వాళ్ళు ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా చేస్తామని చెప్పని ప్రతిపాదిస్తే కడప నగరంలో ఇంకొక 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కూడా కేటాయింపు చేశారు. అంటే 14,000 ఎకరాలు ఇచ్చారు. ఏం జరిగింది? ఈ 10,000 ఎకరాలు బ్యాంకులో కుదబెట్టి లోన్ తెచ్చుకున్నారు. ఆ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ని ఐరన్ ఓర్ తవ్వేసుకొని విదేశాలకు అమ్మేసుకున్నారు. ప్లాంట్ లేదు, ఏం లేదు, అదో పెద్ద కుంభకోణంగా మారింది. దాని పర్యవసానం గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఐఏఎస్ అధికారులు నాటి మైనింగ్ ఎండీతో సహా అందరూ జైళ్ల పాలయ్యారు. నాడు మైనింగ్ మినిస్టర్గా ఉన్న సబితేంద్రారెడ్డి గారు కోర్టులు పాలయ్యారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కాలం చేపట్టి సరిపోయింది, కానీ బతికుంటే ఆయన కూడా జైలు పాలో కోర్టు పాలో కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇటువంటివి రాష్ట్రానికి పరిచయం చేస్తున్న కాంగ్రెస్ వారసత్వం దానికి భిన్నంగా స్పందించి రాష్ట్రంలోకి ఒక పెట్టుబడి ప్రతిపాదనతో ఒక సంస్థ ముందుకు వచ్చినప్పుడు తమకున్న పరపతితోటి ఆ సంస్థకు కావాల్సిన ఫెసిలిటేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయటాన్ని స్వాగతించాలి తప్ప దాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ లేవు కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ లేవు కదా అని చెప్పని ఇంకొక సంస్థకి ఐరన్ ఓర్ కేటాయింపు చేయటాన్ని ఆక్షేపించాల్సిన నష్టం లేదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఈ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఎలా వచ్చింది అనే దాన్ని. ఇప్పుడు వాస్తవంగా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన ఒక జూమ్ కాల్ తోటి దాన్ని సాధ్యం చేశామని చెప్పని లోకేష్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు అని చెప్పని ఒక ప్రతిపాదన, వాళ్ళ గురించిన సమాచారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలతో ఉన్న పరిచయాల నేపథ్యంలో మిట్టల్ యాజమాన్యాన్ని వాళ్ళు కాంటాక్ట్ చేయటం, వాళ్ళతో సంప్రదింపులు చేయటం, అలా సంప్రదింపులు చేసిన క్రమంలో ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ విధమైన సహకారాలు కావాలి అనేది వాళ్ళ వైపు నుంచి
వాళ్ళు ప్రతిపాదించడం, వాటి సాధ్యాసాధ్యాలని ఎక్సర్సైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి కావాల్సిన సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్తగా పదవి బాధ్యతలు చేపడితే వారి ప్రభుత్వ హయాంలో తొలి నెల 2 నెలల్లోనే అనౌన్స్ అయిన ఒక భారీ పెట్టుబడి ప్రతిపాదన ఇది. గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్టు, గ్రీన్ అమ్మోనియం ప్రాజెక్టు, బీపీసీఎల్ రిఫైనరీ. ఇదే క్రమంలో రిలయన్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ప్లాంటు 500 కోట్ల రూపాయలతోటి 130 రిలయన్స్ సిబిజీ ప్లాంట్ల ప్రతిపాదన. ఇవన్నీ కూడా ఈ 21 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన మేజర్ ఇన్వెస్ట్మెంట్స్. వీటికి తోడు మరి గూగుల్ వాళ్ళది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్ ఇన్ ఏషియా విశాఖపట్నంలో గ్రౌండింగ్ కాబోతూ ఉంది. ఇంకా చాలా డేటా సెంటర్లు, చాలా పెట్టుబడి ప్రతిపాదన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న క్రమంలో 100కి 100 పాళ్ళు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అడుగులు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది.